హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్దేశంతో చూసేస్తారంటారా, జడ్జ్ చేసేస్తారా? అంటే మనం వాళ్ళు చూసే చూపు బట్టి ఉంటుంది. అది మనం ఎలా ఉన్నా కొంతమంది మంచిగా చూస్తారు, ఇంకొంతమంది తప్పుగా అనుకుంటారు. అంటే అమ్మాయి 10 మందిలో డ్యాన్స్ వేస్తుంది, అబ్బాయిలతో వేస్తుంది, డ్రెస్ ఇలా చేస్తుంది, అది ఇది అనేసి. మీ ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు? ఫస్ట్ డ్యాన్స్ ఈవెంట్ కాదు, వెల్కమ్ ఈవెంట్. ఓకే. సో దాని ద్వారా వచ్చాను. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తిరుపతి అటు సైడ్. సో డ్యాన్స్ ఈవెంట్ ఫస్ట్ తిరుపతి సైడ్ ఫస్ట్ ఈవెంట్. ఓకే. సో ఫస్ట్ ఈవెంట్ నీకు లోపల ఒక ఫియర్ ఉంటుంది, అది డ్యాన్స్. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ది నువ్వు ఇంతవరకు ఎప్పుడు కెరియర్లో ఫేస్ చేయలేదు. నీ మైండ్లో మనీ కావాలి, బట్ నువ్వు మాత్రం అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నావు. సో ఫస్ట్ టైం ఏమనిపించింది అలా? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. అంటే చుట్టూ జనాలే ఉన్నారు, స్టేజ్ పైన కూర్చొని ఉన్నప్పుడు ఫియర్ వచ్చేసింది. అంటే అప్పుడు కాస్ట్యూమ్ కూడా లేదు, మేకప్ లేదు, నార్మల్గా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను అంతే. అక్కడితోనే స్టార్ట్. చాలా మంది తోడుగా వెళ్ళి తోడైపోతారు అక్కడ. తనకి జస్ట్ తోడుగా వెళ్ళాను అంతే. నార్మల్గా వెళ్ళి కూర్చున్నాను. కింద ఉన్న ఆడియన్స్ ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి వెయ్యాలని చెప్పి అదే పనిగా చూపించారు. సో నేను వెళ్ళాను. సో అక్కడే కాదు, ప్రతి ఈవెంట్ లో కూడా నిన్నే పాయింట్ చేసి ఈ అమ్మాయి కావాలి, లాస్ట్ సాంగ్ అయినా ఏంచండి అంటారంట. అడుగుతారు కొంతమంది, పర్ఫార్మెన్స్ బట్టి అట్లా ఉంటది కదా. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మా ఊరి వాళ్ళు వస్తూ ఉంటారు. నేను ఎక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలుసుకున్నా మా వాళ్ళు వచ్చేస్తారు. ఓకే. మా రాజంపేటలో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు, మా రిలేటివ్స్ కూడా వచ్చేస్తారు చెప్తే. ఎక్కడ ఈవెంట్. కానీ నీకు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావని విన్నా, అవునా? సో ఏంటంటే లోపలంతా ఉన్నా బయటికి ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే వస్తాయి. నేను కూడా ఒక 2 వీడియోస్ చూసా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇదా మీరేనా అని అనిపించింది నాకు. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి మాకు ఎన్ని దెబ్బలున్నా ఎన్ని బాధలున్నా అది అట్లా వెళ్ళిపోతాయి అంతే. ఒకసారిగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. సో ఈ డాన్స్కి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? లేదు, నార్మల్గా అయితే చేయరు. నాకు ఎలా అనిపించింది అంటే 3 మెంబర్స్ గర్ల్స్ ముందు వెనకతల రోల్ ఉంటారు, బట్ యాజ్ ఇట్ ఈస్గా ముగ్గురు ఒకే స్టెప్ వేస్తుంటారు అనమాట. అంటే అలవాటు అయిపోయి ఉంటుంది, అదే సాంగ్ చేస్తాం కదా. సో అదే చేసి మాకు అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. అది పలానా సాంగ్కి పలానా స్టెప్ అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్లో. సో అట్లా అలవాటు అయిపోయింది. సో ఈ స్టెప్స్ అన్ని మామూలుగానే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావా? ఇంట్లో ఎప్పుడైనా చేసావా? ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయను. ఏదైనా సాంగ్స్ టీవీలో వచ్చినప్పుడు లేదా ఫోన్లో పెట్టుకొని నాకు నేను ఎగురుకుంటూ ఉంటాను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. అద్దం ముందు ఎక్కువ ఎగురుతావు కదా, చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా. చాలా అవతల వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బాగుంటుందని. సో నువ్వు చేసేటప్పుడు మాత్రం ఆ సరౌండ్లో ఉండే వాళ్ళందరూ గోలగోల పెడతారు. సో రైట్. అండ్ చూసుకుంటే అంటే నీ చిన్న ఏజే కావచ్చు, బట్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, లవ్ ప్రపోజల్ చాలా వచ్చాయి అని విన్నాం. వచ్చాయి చాలా వచ్చాయి. స్కూల్ టైమ్స్లో వచ్చాయి, కాలేజ్ టైంలో వచ్చాయి. ఓకే. డాన్స్ ఫీల్డ్లో కూడా ఇప్పుడు కూడా వచ్చాయి. సో యాక్సెప్ట్ చేసావా మరి? చేయకు, నేను చెప్తా అప్పుడు చేద్దు. కానీ లేదు, యాక్సెప్ట్ చేయలేదు. అసలు యాక్సెప్ట్ చేయాలని అసలు థాటే లేదు నాకు. అలాంటి పెట్టుకోకు, చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోతాయి. అవసరమా? లవ్ అనే థాట్ అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకని అంత డిసిజన్ పెట్టుకున్నావు? అంటే మమ్మీ తమ్ముడు ఇద్దరే ఉన్నారు, నేను ఒక్కదాన్ని. తమ్ముడు చిన్న పిల్లాడు కదా, చూసుకోలేడు. సో ఇప్పుడు నేను లవ్ అనేసి దాంట్లో పడి ఇందులో పడి నేను చేశానంటే వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది. నేనేం చూసుకోలేను, ఏం చేయలేను వాళ్ళ కోసం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీలాంటి వాళ్ళు రావచ్చు కదా. రావచ్చు, బట్ ఏజ్ తక్కువ కదా, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. మేబీ లైఫ్లో వస్తే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లవ్ అయితే యాక్సెప్ట్ చేయను, మా పేరెంట్స్తో మాట్లాడమని చెప్తా. ఇంతకు ముందు కూడా ఇద్దరు అలాగే చేశారు. డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పేసా, మా మమ్మీ చెప్పేసా. అంటే కూతురు ఇంత అందంగా వచ్చి చెప్తుంది కదా, అలా ఎందుకు కొట్టిద్ది? ఫస్ట్ తిడతారు ఎవరైనా, నేను నమ్మకంగా లేదు, ఏమనలేదు, నార్మల్గా ఏమనలేదు, సర్ది చెప్పి పంపించింది అంతే. అత్తయ్య గారు చాలా మంచి వాళ్ళు. అత్తయ్య గారు సో ఇంత మంచి కూతుర్ని కన్నారు, చాలా మంచోళ్ళే కదా మరి. సో ఓకే, అంటే నీ లైఫ్ జర్నీలో ఏదో కొంచెం నవ్విద్దామని చూస్తాను, ఎందుకంటే ఎక్కడ నువ్వు అదే నాకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కడ స్మైల్ అయితే లేదు. సో అంతా అలాగే అనిపించింది. అండ్ అంటే గోలు ఒకటి పెట్టుకున్నావు,
సో డాక్టర్ అవ్వాలి, లైఫ్లో ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి, చదవాలి అని పెట్టుకున్నాం. డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ప్రొఫెషనల్లో అసలు సెట్ కారు. సో మరి ఆ గోల్ని వదిలేసావా లేకపోతే ఏంటి? వదిలేయలేదు. మా బాబాయ్ చెప్పారు, నువ్వు 10th లో 5 పాయింట్ అలా దాటేస్తే నేను నీకు చదివిస్తాను, ఎంత ఖర్చైనా చేస్తానన్నారు. బట్ నాకు ఆ మార్క్స్ రాలేదు. నేను ఎగ్జామ్స్లో నా బెస్ట్ నేను ఇచ్చాను, ట్రై చేశాను, బట్ రాలేదని నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది. కట్ చేసుకున్నావా? చూపించు, ఇలా చూపించు. మార్క్స్ రాలేదని కట్ చేసుకుని, ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ కింద కట్ చేసుకుంటారు. నేను మార్క్స్ రాలేదని, మా మమ్మీకి కూడా తెలియదు ఇంతవరకు. సూసైడ్ నోట్ రాసింది తెలుసు. ఏమని రాసి, ఎంతమంది పేర్లు రాశాను? ఎవరి పేర్లు రాయలేదు. సారీ మమ్మీ, ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు, బాబాయ్ ఇలా చేయిస్తానన్నాడు, నేను చదువుకోలేను, మిమ్మల్ని ఏం చేయలేను, నేను ఉండి ఆడపిల్లగా మీకు భారం అవుతాను అని చెప్పి సూసైడ్ లెటర్ రాశాను. కానీ చనిపోయేంత ధైర్యం రాలేదు అసలు. వాళ్ళే గుర్తు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు నా కళ్ళ ముందు, మా మమ్మీ మా తమ్ముడు. వాళ్ళు తప్ప నాకు ఇంకో ప్రపంచం అసలు ఏం లేదు. సో మళ్ళీ చింపేసావా? చూపించావు ఎవరికైనా? మా మమ్మీ చూసింది, చూశారు. అది ఎట్లా పోయిందో లెటర్, మరి చింపేశాను అనుకుంటా. నేనే ఇచ్చేసా. ఏదో మమ్మీ లెటర్ రాసాను. మమ్మీ గారు చూసాక గట్టిగా ఇచ్చారా వార్నింగ్? ఏం పిచ్చా నీకు, చదువుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ బాగా చదువుకుంటా అంటే, నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా, పాస్ అయ్యావు కానీ మార్క్స్ రాలేదు అని చెప్పి సర్ది చెప్పారు. మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు, అన్ని పాజిటివ్గానే సపోర్ట్ ఇస్తారు, నెగిటివ్గా ఎప్పుడు ఎక్కడ చేయది చెప్పారు. చాలా నిజంగా అలాంటి మమ్మీ నాకు దొరకడం చాలా అదృష్టం.